ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. జూబ్లీహిల్స్ పిఎస్ లో రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసుల్లో పేర్కొంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. పూర్తి అప్డేట్స్ ప్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఫోన్ ట్యాపింగ్ కేసులో మరొక సంచలనం అని మనం భావించాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావుకు కొద్ది నిమిషాల క్రితమే సిట్ నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు వ్యక్తిగతంగా 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులో స్పష్టంగా పేర్కోవడం జరిగింది. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో కొద్ది రోజుల క్రితమే సుప్రీంకోర్టు కూడా ఒక కీలకమైనటువంటి తీర్పునిచ్చింది. గతంలో పంజగుట్టలో హరీష్ రావుపై నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ను క్రాష్ చేయడంతో తెలంగాణ హైకోర్టు సుప్రీంకోర్టులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేయడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు అయితే మాత్రం తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో జోక్యం చేసుకోలేమంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం సాక్షులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును నోటీసులు జారీ చేశారు. సాక్షుల యొక్క స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని రేపు హరీష్ రావును 11 గంటలకు విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. విజయ చంద్రిక. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. ఇక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ వెంకటకృష్ణ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. వెంకటకృష్ణ, ప్రధానంగా ఇప్పుడు ఇది సంచలనంగానే చెప్పొచ్చు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇది కీలక పరిణామం. సో ఎటువంటి టర్న్ తీసుకునే అవకాశం ఉంది? విజయ చంద్రిక, తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అత్యంత కీలకంగా సెన్సేషనల్ గా నమోదైన కేసు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది. ఇది ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా ఒక ప్రమాదకరమైన నేరంగా పరిగణిస్తారు చట్టాల ప్రకారం. అలాంటి కేసులో ఇప్పటి వరకు బాధితులుగా చెప్పబడుతున్న వాళ్ళనే ఎక్కువ మందిని సిట్ విచారించింది. వాళ్ళ సాక్ష్యాలు కానీ, వాళ్ళు చెప్పే వాళ్ళకు జరిగిన నష్టం కానీ, ఎవరెవరు ఎలా ప్రవర్తించారు, ఇటువంటి వాటి మీదనే సమాచారాన్ని సేకరించారు. కొంతమందిని మాత్రం దీంట్లో నేరుగా పాల్గొన్న పాత్రదారులుగా వీళ్ళకు వచ్చిన ఆధారాలను బేస్ చేసుకుని కొంతమందిని పిలిచి విచారించారు. బీఆర్ఎస్ కు సంబంధించినంత వరకు నేతలు ఎవరిని ఇప్పటి వరకు పెద్దగా పిలవలేదు. ఇద్దరిని మాత్రమే పిలిచారు, జైపాల్ యాదవ్ ని అలాగే చిరుమతి లింగేని. వీళ్ళిద్దరిని మాత్రమే విచారించారు. కానీ బాధితులుగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో నాయకుల్ని అలాగే బీజేపీలో నాయకుల్ని చాలా మందిని పిలిచారు. చాలా మంది వ్యాపారవేత్తల్ని, ఇక్కడ నుంచి వెళ్లిపోయిన వాళ్ళు, గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ నుంచి వెళ్లిపోయి విదేశాలకు వెళ్లిపోయిన వాళ్ళు కూడా వచ్చి మరి వాళ్ళ వాంగ్మూలాలు ఇచ్చెళ్లారు, తమను ఎవరెవరు ఎలా వేధించింది అని. దాదాపు ఇందులో వందల సంఖ్యలో బాధితులు ఉన్నట్టుగా చెబుతూ వచ్చారు. అయితే పొలిటీషియన్స్ తో పాటుగా చాలా మంది అధికారులను కూడా సిట్ దీంట్లో దోషులుగా, నిందితులుగా నమోదు చేసి విచారిస్తోంది. ఇందులో భాగంగానే ఉన్నత స్థాయిలో పనిచేసిన, గత ప్రభుత్వ హయాంలో ఉన్నత స్థాయిలో పనిచేసిన కొంతమంది అధికారులను కూడా ఇప్పటికే విచారిస్తోంది. అది మనం చూస్తూనే ఉన్నాం. సుప్రీంకోర్టు కూడా వెళ్లి వాళ్ళు బెయిల్ కోసం ప్రయత్నాలు చేసుకోవడం ఇదంతా చూస్తున్నాం. అయితే బీఆర్ఎస్ కు సంబంధించినంత వరకు ఈ కేసు విషయంలో ఎప్పుడు ఇదంతా వేస్ట్ కేసు, ఇది దీంట్లో ఎలాంటి ఆధారాలు లేవు, ఇది ఒక కేటీఆర్ అయితే దీన్ని ఒక లొట్టపీస్ కేసు అని చాలా తేలిక తీసేసిన సందర్భాలు కూడా మనం చూసాం. అయితే ఇంత టాప్ బ్రాస్ లో బీఆర్ఎస్ లో ఉన్న టాప్ లీడర్షిప్ లో ఒక కీలకమైన వ్యక్తిగా ఉన్న మాజీ మంత్రి హరీష్ రావుని రేపు విచారణకు రమ్మని సిట్ నోటీస్ ఇవ్వడం అనేది ఇప్పుడు ఒక పెద్ద సెన్సేషన్ గా చెప్పొచ్చు తెలంగాణ రాజకీయాల్లో. ఆయన ఇంటికి వెళ్ళిందాక నోటీస్ ఇచ్చారని చెప్తున్నారు. 8:30 ఆ టైంలో నోటీస్ ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకల్లా రమ్మన్నారు. అయితే ఇక్కడ హరీష్ రావు విచారణకు వెళతారా, లాయర్ల ద్వారా రిప్లై ఇచ్చి సమయం కోరతారా, ఏం చేస్తారా అనేది కూడా కొంత సస్పెన్స్ మనం అనుకోవచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన కోసం అలా ఫ్లైట్ ఎక్కగానే ఇలా హరీష్ రావుకి నోటీస్ ఇచ్చే కార్యక్రమాన్ని మనం ఒక కీలకమైన రాజకీయ పరిణామంగా చూడొచ్చు. ఆయన ఇప్పుడు రారు. దాదాపు ఈ నెలాఖరు వరకు ఆయన ఇప్పుడు దావోస్ టూర్ ముగించుకున్న తర్వాత అటు నుంచి అటు యుఎస్ వెళ్తారు. యుఎస్ లో హార్వర్డ్ యూనివర్సిటీలో స్టూడెంట్ గా ఆయన ఒక 1 వీక్ లీడర్షిప్ దానికి వెళ్తున్నారు ముఖ్యమంత్రి. సో ఎనీవే జనవరి 31 వరకు ఆయన రిటర్న్ వచ్చే అవకాశం లేదు. ఆయన అట్లా ఫ్లైట్ ఎక్కగానే హరీష్ రావుకి ఇట్లా సిట్ నోటీస్ ఇవ్వడం అనేది ఒక కీలకమైన పరిణామంగా మనం భావించాల్సి ఉంటుంది. రెండవది అత్యంత కీలకమైన అంశం, ఇంకొక అంశం ఏంటంటే
కుటుంబం నుంచి బయటకు వచ్చేసి రాజకీయంగా తన పాత్ర తను పోషించుకుంటున్న కవిత హరీష్ రావు మీద ఎక్కువ ఫైర్ అవుతున్నారు. ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా, ఎక్కడ రాజకీయ ప్రసంగం చేసినా హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళిద్దరు టార్గెట్ గానే ఆమె ప్రసంగాలు సాగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ఇటీవల కాలంలో హైదరాబాద్ లో ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇంటి అల్లుడను కూడా చూడకుండా నా భర్త ఫోన్ కూడా ట్యాప్ చేయించారు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఆమె. సో ఆమె టార్గెట్ తన భర్త ఫోన్ కూడా ట్యాప్ చేయించారు అని అంటే మొత్తం కుటుంబాన్ని టార్గెట్ చేశారా, ఇందులో హరీష్ రావును కూడా టార్గెట్ చేశారా అనేది విషయం అనేది ఒకటి కీలకం. రెండవది ఆమె టార్గెట్ అంతా హరీష్ రావు వేదికగానే, హరీష్ రావు టార్గెట్ గానే సాగుతుంది ఆమె రాజకీయ ప్రయాణం. అంటే ఫోన్ ట్యాపింగ్ ద్వారా చేసిన సమాచారం ఎవరికి చేరింది, ఎందుకు చేశారు, ఇలాంటి ప్రశ్నలు ఉండొచ్చేమో. డెఫినెట్ గా తన భర్తను టార్గెట్ చేసి హరీష్ రావు వీళ్ళంతా ఇది చేశారు, సంతోష్ రావు వీళ్ళంతా రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టారు. ఇండైరెక్ట్ గా కేసీఆర్ కూడా తగులుతాయని ఆమెకు తెలుసు. తెలిసినా సరే తనకు జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాలనుకుంటూ ఇలాంటి స్టేట్మెంట్స్ అన్ని చేస్తూ వచ్చారు. సో ఓవరాల్ గా చూసినప్పుడు ఇప్పుడు శ్రవణ్ రావు అనే ఒక న్యూస్ ఛానల్ ఎండి ఆయన ఇచ్చిన వాంగ్మూలంతో హరీష్ రావుని ఇప్పుడు నోటీసులు ఇచ్చారని చెప్తున్నారు. కానీ శ్రవణ్ రావుని అదుపులోకి తీసుకుని విచారించి చాలా రోజులైంది. ఇప్పుడు ఈ సందర్భంలో హరీష్ రావుకి నోటీసులు ఎందుకు ఇచ్చారు అనేది ఒక అంశం, ముఖ్యమంత్రి లేని సమయంలో నోటీసు ఇచ్చారు అనేది రెండవ అంశం, హరీష్ రావు అసలు రేపు విచారణకు హాజరవుతారా లేదా అనేది మూడవ అంశం. సో ఈ మూడు అంశాలు కొంత ఆసక్తికరమైన రాజకీయ పరిణామాలుగా చూడొచ్చు మనం తెలంగాణ రాజకీయాల్లో. ఓకే, థ్యాంక్ యూ వెంకటకృష్ణ.